Hi, this is Panikumar Addepalli. We're watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 31కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి SRH వర్సెస్ DC, సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, రెండు టీముల బలాబలాలేంటి, ఈ మ్యాచ్లో ఎవరు విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దిస్ ఇస్ మణికుమార్ అద్దేపల్లి ఫర్ వాచింగ్ IPL 2026 అనాలిసిస్. ఓకే, వెల్కమ్ టు PK టాక్స్. మ్యాచ్ నెంబర్ 31. ఈ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్, SRH వర్సెస్ DC. ఈ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది అనమాట. ఉప్పల్ స్టేడియం అన్నమాట. ఈ స్టేడియం జరుగుతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్పేదే, ఇది బ్యాటింగ్ ప్యారడైజ్. బ్యాటింగ్ చేసే ప్రతి బాల్ బౌండరీ అవతలే ఉంటుంది. బ్యాటింగ్కి చాలా అనుకూలిస్తుంది. బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పొచ్చు. ఇటు సైడ్ బౌన్స్ కూడా అవుతుంది. ఇక్కడ డ్యూ ఫ్యాక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ 7:30కి జరుగుతుంది మ్యాచ్. ఇక్కడ ఈవినింగ్ కానీ హైదరాబాద్లో వాన పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, నాకు తెలిసినంత వరకు ఉన్నాయి. కూడా ఫుల్ మ్యాచ్ అయితే జరుగుతుంది. ఓకే, అలాంటి వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇంకా విషయానికి వస్తే, ఇక్కడ టాస్ గెలిస్తే మాత్రం హైదరాబాద్ లాంటి వాళ్ళు అయితే బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఒక టార్గెట్ 230, 240 అలా టార్గెట్ ఇస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే DC బౌలింగ్ చాలా బాగుంది. అదే కనుక హైదరాబాద్ చేజింగ్ తీసుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేయని మ్యాచ్లన్నీ స్కోర్ వచ్చేసి 120, 130 వరకు ఒక వికెట్ 2 వికెట్లు బాగా కొడుతున్నారు, 9 ఓవర్స్ 10 ఓవర్స్ లోపే. కానీ అక్కడి నుంచి వరుసగా వికెట్స్ పడిపోతున్నాయి. లాస్ట్లోకి వచ్చేటికి 30-40 రన్స్, అలా 190 దగ్గర 180 దగ్గర ఆగిపోతున్నారు. అలా కాకుండా మ్యాచ్లో కనుక ఆడితే, మంచిగా నిలబడి ఆడితే మాత్రం కంప్లీట్ 230, 240 రన్స్ చేస్తే హైదరాబాద్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఫస్ట్ బ్యాటింగ్ చేసి. ఓకే, ఎందుకంటే ఢిల్లీ బౌలింగ్ ఎక్సలెంట్. బెంగళూరు లాంటి టీం కూడా కట్టడి చేశారు. వాళ్ళంటే అక్షర్ పటేల్ కానీ వీళ్ళందరూ బౌలింగ్ ఎక్సలెంట్ ఉంది. సో ఇలా కాకుండా మన టీం జాగ్రత్తగా ఆడితే మాత్రం చాలా బాగుంటుంది. హైదరాబాద్ టీం ఆడితే బాగుంటుంది అన్నమాట. అండ్ రెండు టీముల బలాబలాలు చూస్తే ఒక్కసారి SRH టీం చూద్దాం. అభిషేక్ శర్మ హెడ్, ఈశాన్ కిషన్, క్లాసన్, అంకిత్ వర్మ, అరోరా, హర్షద్ దూబే, నిషిత్ కుమార్ రెడ్డి, శివన్ కుమార్, జయదేవ్ ఉరడ్కర్, ఈశాన్ మలింగ, ప్రేపుల్, కమింగ్స్. ఈ మ్యాచ్లో కమింగ్స్ వస్తాడా లేదా అనే గురించి, ఈ మ్యాచ్లో కమింగ్స్ వస్తాడు అని చెప్పేసి ఒక ఉంది అనాల్సి. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఆడాలి, కానీ ప్రాక్టీస్ చేశాడు. ఈ మ్యాచ్లో అయితే ఉంటాడు అని చెప్పి ఒక చిన్న అనాలిసిస్ మాత్రమే. ఈ కమింగ్స్ వస్తే మాత్రం బ్యాటింగ్ ఆర్డర్ మారిపోతుంది. మరి కెప్టెన్సీ ఎవరు ఉంటారు, ఈశాన్ కిషనే ఉంటాడా, కమింగ్స్ తీసుకుంటాడా అనే దాని గురించి చూద్దాం. ఇది సేమ్ టైం క్లాసన్ మీద చాలా డిపెండ్ అయిపోయారు. తను కీపింగ్ చేయట్లేదు, ఫీల్డింగ్ చేసుకుంటున్నాడు, బ్యాటింగ్ కూడా తనకి. కానీ మధ్యలో రన్అట్లు ఎక్కువ అవుతున్నాయి. అది లేకుండా చూసుకుంటే హైదరాబాద్ టీంకి చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం ఢిల్లీ టీం గురించి ఒకసారి మాట్లాడాలి. ఢిల్లీ టీం బాగుంది, మొన్న కంబ్యాక్ ఇచ్చారు. వాళ్ళ టీం వర్క్ చాలా బాగుంది. బౌలింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. కానీ వాళ్ళు ఒక్కసారి ఇద్దరు బ్యాట్స్మెన్స్ అవసరం కాగానే చాలా కష్టపడుతున్నారు. అక్షర్ పటేల్ మీద డిపెండ్ అయిపోతున్నారు మొత్తం బ్యాటింగ్ మొత్తం. అలా కాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఢిల్లీ కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒక్కసారి ఢిల్లీ టీం ఎలా ఉందో చూద్దాం. KL రాహుల్, నిశంక, నిషానా స్టాప్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, నిగమ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నింగిడి, టి నటరాజన్, రిజ్వా. ఇది వీళ్ళ టీం చాలా బాగుంది. రెండు టీములు బలాబలాలు చూసుకుంటే PK టాక్స్ అనాలిసిస్ ప్రకారం హాట్ ఫేవరెట్ మాత్రం SRH గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉందని చెప్పి PK టాక్స్ ఒక అనాలిసిస్ ఇస్తుంది అనమాట. అంతేగాని దీని మీద బెట్టింగ్లో పెట్టుకోకండి. బెట్టింగ్స్ వలన మీకే కాదు మీ చేతులు కూడా సంకన అయిపోతాయి. సో బెట్టింగ్స్ యాప్ జోలికి వెళ్ళకండి. PK టాక్స్ ఎప్పుడు బెట్టింగ్స్ యాప్ని ఎంకరేజ్ చేయదు. మరిన్ని IPL వీడియోస్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ PK టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ PK టాక్స్. దిస్ ఇస్ Panikumar Addepalli signing off.